గంగగారు మకం మకం ఏమైంది? మీ అన్నయ్య గారు ఇన్నాళ్ళు పెళ్లి కాలేదని మనందరినీ మోసం చేశాడండి. మీ అన్నయ్యకు పెళ్ళయి ఒక పాప కూడా ఉంది. మీ మేనకోడలు పాపం అన్నం తినకుండా డాడీ డాడీ అని ఏడుస్తుంటే ఈయన లాలీజో లాలీజో పురుకో బాబాయి అని పాట పాడుతున్నాడు. నువ్వేన్న తేరు ఇక్కడ చెప్తుంది రా. ఇంకొక మాట ఎక్కువ వాగినబట్టి నీ పళ్ళు మాట్లాడతాను. రంగా గారు మీకు పెళ్ళయిందా? కూతురు కూడా ఉంది కదన్నయ్య. నా దగ్గర విషయం దాచావా? వదనని నా మేనకోడల్ని నాకు చూపించవా? చూపించు చూపించు చూపించు. నీ ఎక్స్ప్రెషన్ చూడలేక నాకు భయం వేస్తుందా? ఎలా అవుతా అయినా ఈ మొదలెట్ట పేదం చెప్పేది నిజం కాదు. ఏంటి నేను చెప్పేది నిజం కాదా? ఇందాక మీ వైఫ్ కాల్ చేసి మీరెళ్ళి చాలా రోజులైపోయింది, మీకు బాధ్యత లేదా అని మిమ్మల్ని తిట్టి, మీరు లేకపోతే పాప అన్నం తింటలేదు అంటే మీరు బుద్ధగించి తినమలేదా? అదంతా కూడా నేను ఈ చెవులతోనే విన్నాను. ముక్కల పీట మొహోడా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకే పెళ్లి కాలేదు, నాకే పెళ్ళవు లేదు. మరైతే ఫోన్ చేసింది ఎవరండి? ఎవరంటే ఒంటే అడగరేంటండి? ఏదో కథలు చూస్తున్నాడు. ఏం అడగాలి? ఒక్క నిమిషం నేను అడుగుతాను బ్రదర్. అదే వీళ్ళు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం చెప్పండి. చెప్పు. ఫోన్ చేసింది ఎవరంటే దుబాయ్ నుంచి ఒంటెల కేర్ టేకర్. తిండి తినటం లేదు అన్నది ఒంటి పిల్ల. అంటే మీరు ఒంటని పెళ్లి చేసుకున్నారా? ఒంటిని పెళ్లి చేసుకోవడం బేటరా సొంటి మొహోడా. మరి మీరే కదా ఒంటలు కేర్ టేకర్ అన్నారు. కేర్ టేకర్ అంటే దుబాయ్ లో నాను ఒంటలు చూసుకుని ఉండనమాట. నాన్ ఇండియా వచ్చే ముందు ఒక ఒంటె ఈనింది. దానికి పుట్టిన పిల్ల నాన్న పాలన నాన్న చూసుకోవటం వల్ల నాకు బాగా దగ్గరైనది. అది నా గొంతింటే గాని గడ్డి తింటలేదు, నీళ్లు తాగట్లేదు. హేట్ నమ్మరా? చూసావండి. ఇది అఖిల్ తెలి నసీద్. అయ్యా సహీనా ఆవోద ఇలల్హిన్ హల్ సతక్ కులూబిన్